Hey! Hey, నా ఫోన్ ఇవ్వు మ్యాన్. గివ్ మై ఫోన్. ఎస్పీ మై ఫోన్. షట్ అప్ ఐసే. నోరు మూసుకొని సైలెంట్ గా ఉండు. అరే అసలు నేనేం చేశాను? హే హే ఎక్స్క్యూజ్ మీ. హలో, ఓపెన్ ద డోర్. వాట్ ద హెల్? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? పాప్ స్టార్ గా ఉండాల్సిన నేను పోలీస్ స్టేషన్లో ఉన్నానేంటి? చెప్పు సూర్య. హలో సార్, మీరు చెప్పినట్టే ఆ గగన్ని అరెస్ట్ చేశాను. ఇజ్ ఇట్ గుడ్? గుడ్ న్యూస్ చెప్పావు నాకు. గుర్తుపెట్టుకో, వాడు మృత్యుంజయుడు. వాడు ఆ 4 గోడల మధ్య నుంచి బయటికి రాకూడదు. ఈ సూర్య చేతికి చిక్కాక తప్పించుకునే ఛాన్సే లేదు సార్. నా కూతుర్ని నాకు దక్కకుండా చెయ్యాలనుకుంటున్నాడు ఆ రాస్కెల్. మీ కూతురు మీకు దక్కడమేమో గాని నేను దక్కించుకోవాలంటే వీడు జైల్లోనే ఉండాలి. చూడు సూర్య, వాడి మీద కేవలం కేపీని చంపబోయాడన్న ఒక్క కేసు మాత్రమే కాదు, బెయిల్ రాని కేసులన్నీ నమోదు చేసి పర్మనెంట్గా జైలుకి పంపించేసే. నా కూతురు ఇంకొక పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి. నేను అదే ప్లాన్లో ఉన్నాను సార్. మీరు రిలాక్స్ అయిపోండి, మిగతాదంతా నేను చూసుకుంటాను సార్. సరే. హలో మేడం, మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. మా బావ ఇప్పుడే మాట్లాడడం విన్నాను. ఆ గగన్ అరెస్ట్ చేసావుంట కదా? అవును మేడం. శరత్ చంద్ర గారికి కాల్ చేస్తే భూమికి మళ్లీ పెళ్ళై తను హ్యాపీగా ఉండాలంటే వీడు బయటికి రాకూడదని చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. అవును గాని అది అంత ఈజీగా వాణ్ణి మర్చిపోయి ఇంకో పెళ్లి చేసుకుంటుందని నాకు మాత్రం అనిపించడం లేదు. వాణ్ణి మర్చిపోయేలా నేను చూసుకుంటాను మేడం. ఇప్పుడు మనకి తేలాల్సింది అది కాదు. నువ్వు నీకై కొడైకెనాల్కి వెళ్ళి వాడు ఆకాశ అని కన్ఫర్మ్ చేసుకున్నావా లేదా? అవును. నాకు వాడు ఆకాశ గగన అనే క్లారిటీ ఇప్పుడు కావాలి. చూడు, వాడు గగనే అయితే ఇక నువ్వు ఆ భూమిని మర్చిపో. భూమి ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు దక్కదు. వాడు ఆకాశ అయితే భూమి నీకు దక్కుతుంది. మేడం, శరత్ చంద్ర గారు అరెస్ట్ చేయమన్నారు కాబట్టి వాడు గగన్ అని నేను అరెస్ట్ చేశాను. కానీ వాడు ఆకాశ్ అని నాకు కూడా అనుమానంగానే ఉంది. అదే చెప్తున్నాను. వాణ్ణి కొడతావో చంపుతావో 3rd డిగ్రీ చేస్తావో నాకు తెలీదు. వాడు ఎవడో నాకు తెలియాలి. అర్థమైంది మేడం. వాడితో నిజం నేను కక్కిస్తాను. ఉంటాను మేడం. డోర్ తీయండి ప్లీజ్. ఎస్పీ Hey, ఎస్పీ డోర్ తీ. సార్. ఓకే సార్, ఇప్పుడే వస్తున్నాను. ఇలాంటి అప్పుడే వస్తుంటాయి ఈ కాల్స్ అన్ని. రే, బతికిపోయావురా. ఏ కానిస్టేబుల్స్ సార్. రై, నేను అర్జెంట్ పని మీద కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్తున్నాను. వీడి కోసం ఎవరు వచ్చినా నా పర్మిషన్ లేకుండా వదిలిపెట్టకు. అండర్స్టాండ్? అలాగే సార్. మిస్టర్ సూర్య, ఎస్పీ. రై, నీ సంగతి నేను తిరిగొచ్చాక చెప్తాను రా. సార్ సార్, ఎస్పీ ఎక్స్క్యూజ్ మీ. వాట్స్ హ్యాపెనింగ్ మ్యాన్? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. హే, నాన్ సెన్స్. ఇలా నన్ను లాక్ చేశారేంటి? ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకోవడానికి వస్తే మర్డర్ ఏంటి, అరెస్ట్ ఏంటి? ఓ మై గాడ్. హే ప్లీజ్ ఓపెన్. ఆపు. సైలెంట్గా ఉండు. ఓకే ఓకే. గాడ్ డామ్ ఇట్. భూమి, ఉదయం నుంచి ఏమీ తినలేదమ్మా. ఇలా ఉంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది. దా, 2 ముద్దలు తిను. వద్దత్తయ్య, నాకు ఆకలిగా లేదు.
ఆకలి లేదని తినకుండా ఉంటే ఎలా? ఏ బాధ వచ్చినా ముందు ఆరోగ్యం చూసుకోవాలి కదా. ప్లీజ్ అత్తయ్య, నన్ను బలవంతం చెయ్యొద్దు. నిన్ను బలవంతం చేయడం కాదు భూమి. నువ్వు ఇలా ఉంటే మాకే బాధగా ఉంది. పోనీ కొంచెమే, ఒక 2 ముద్దలు తినచాలు. నువ్వు తినకపోతే మళ్ళీ అన్నయ్య కూడా బాధపడతాడు. ఇక్కడ నా బాధ గురించి ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదత్తయ్య. నేనేదో తప్పు చేసినట్టు నన్ను ఇలా హౌస్ అరెస్ట్ చేశారు. ఇది నాకు నచ్చలేదు. అమ్మ భూమి, నాన్న ఏం చేసినా నీ మంచి కోసమే కదా. పంజరంలో చిలకని బంధించి జాగ్రత్తగా చూసుకుంటున్నామనడం కరెక్టా అత్తయ్య? నేనంత ఆలోచించలేనులే, కానీ నువ్వు ఇలా ఉపవాసంతో ఉంటే నువ్వేమైపోతావో అని నాకు మాత్రం భయమేస్తుంది. నాకొద్దత్తయ్య, నన్ను ఇబ్బంది పెట్టకండి. కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. నీకెలా చెప్తే తింటావో నాకు అర్థం కావట్లేదు. నీకు అన్నం పెట్టకుండా నేను బయటికి వెళ్తే మీ నాన్న ఏమైందమ్మా? ఎంత చెప్పినా అన్నం తినట్లేదన్నయ్య. నాకివ్వు, నేను తినిపిస్తాను. భూమి, ఏమైందమ్మా? ఏం జరిగినా నీకు ఈ నాన్నున్నాడు. 2 ముద్దలు తినమ్మా. వద్దు నాన్న, ప్లీజ్ నన్ను వదిలేయండి. నువ్విలా ఉంటే నాకెంత బాధగా ఉందో తెలుసా తల్లి. నీ సంతోషం కోసం ఈ నాన్న ఏమైనా చేస్తాడు, కానీ నువ్వు మాత్రం ఇంకా గగన్ గురించి ఆలోచిస్తున్నావు. నీకొక విషయం ఇంకా అర్థం కావటం లేదమ్మా. ఆ గగన్ ఎంత దుర్మార్గుడో నీకు తెలీదు. తండ్రి మీద కోపం ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, కానీ కన్న తండ్రినే చంపాలని చూస్తాడా? నాన్న, మీరు అనుకుంటున్నట్టు నా బావ దుర్మార్గుడు కాదు. వాడి గురించి నాకు తెలుసమ్మా. వాడు బయటుంటే మన కుటుంబం ప్రమాదంలో పడుతుంది. అందుకే నేను వాడిని అరెస్ట్ చేయించి జైలుకు పంపించాను. నాన్న, మీరు ఆయన్ని అరెస్ట్ చేయించారా? అవునమ్మా, వాడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. తండ్రినే చంపాలని చూసిన వాడిని వదిలేస్తే సమాజానికి ఏం సందేశం వెళ్తుంది? ఆకాష్ని జైలుకి పంపించారా? ఇప్పుడు అక్కడ నేను గగన్ కాదు ఆకాష్ని అని నిజం చెప్పేస్తాడేమో. లేదు, అలా జరగకూడదు. నువ్వింకా వాణ్ణి మంచివాడు అనుకుంటున్నావు. వాడినితో ప్రేమిస్తున్నట్టు నటించాడు. అదే నీ మీద ప్రేమ కాదమ్మా, నా మీద పగ. నిన్నట్టం పెట్టుకుని నన్ను దెబ్బకొట్టాలని చూశాడు. లేదు, ఆకాష్ ఏ క్షణంలోనైనా నిజం చెప్పేస్తాడు. నేను ఇప్పుడే వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? నాన్న, మీరు తన్ని అరెస్ట్ చేయించి చాలా పొరపాటు చేశారు.